ఉచితంగా 1500 ఒక మహిళలకు. సో ఇది సాధ్యమేనా అంటారా సార్? అసలు సాధ్యంగా అంటే అన్ని అమ్మేస్తుంటే సాధ్యమే. అన్ని అమ్మేసుకుంటూ ఉంటే రాష్ట్రానికి ఉన్న వనరులన్నీ అమ్మేసుకుంటూ ఉంటే సాధ్యం. రోడ్లను కూడా తాకడి పెట్టచ్చు. మరి ఎలా సార్, మరి ఇచ్చిన హామీ ఎలా? మరి సాధ్యమే. కేంద్ర ప్రభుత్వం, నేను అందుకని చెప్తున్నా, దీని మీద కాకుండా దయచేసి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వకపోయినా నెగ్గేవారు. 4 సీట్లు తగ్గేది. ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని 174 సీట్లు వచ్చాయి. హామీలు ఇవ్వకపోయినా నెగ్గేవారండి ఆయన. ఎందుకనో ఇంత భారీ హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ పన్నులకు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవాళ హోదా విభజన హామీలు తెచ్చుకుంటే లక్షల కోట్ల రూపాయలు పరోక్షంగా ప్రత్యక్షంగా రాష్ట్రానికి వస్తే హామీలు నిలబెట్టుకోవడం జరుగుతుంది. అందువల్ల దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్ టు ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ ఇన్ దిస్ టాస్క్, నాట్ ఆన్ దేర్ పార్టీ టాస్క్. ఒక రాష్ట్రం కోసం తమిళనాడు తరహాలు అందరూ ఏకమవుతారు, ఏకమని చెప్పుకోరు. ఇప్పుడు చాలా ఎక్కువగానే ఇచ్చారు గతంతో పోల్చుకుంటే. సో మరి అవన్నీ నెరవేరుస్తారా? అది సాధ్యమేనా? పార్టీగతంగా మాట్లాడుకోవాలి. కొంతమంది బాధలు అవుతాయి, మనోభావాలు, వీళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఎన్నిసార్లు నాకు ఎంఐఎం పార్టీ, సిపిఐకి, సిపిఎంకి, కాంగ్రెస్కి, తెలంగాణ రాష్ట్రానికి, తెలుగుదేశానికి, వైకాపాకి, డిఎంకేకి అన్నిటికీ ముడి పెట్టారు. ఇక రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ అమెరికాల పార్టీ పెట్టారు దిక్కుమాలి బ్యాచ్లు. ఒకటి చెప్తా ఉన్నాను, హామీలు అమలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి? ఈ 13,000 ఇస్తేనే, లేకపోతే వాలంటీర్కి 5,000 ఇస్తేనే, లేదంటే ఏదైనా కానీ ఏదైనా చెప్పని ఈ ఫ్రీలు ఇస్తూ ఉంటే శ్రీలంక అయిపోతుందని చెప్పి, వెంజువల్ అయిపోతుందని అందరూ అన్నారు కదా. వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి పెంచారా? 100% పెంచింది కూటమి హామీ. కానీ ఇప్పుడు కట్ చేసేస్తారు. దాన్ని స్ట్రీమ్లైన్ చేసి చాలామంది తీసేసే అవకాశం కనపడతా ఉంది. రెండోది, సచివాలయ ఉద్యోగం తీయడానికి వీలేదు ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళు. సరే, రెండో విషయం ఏంటంటే 4,000 పెన్షను, పాత 2-3 కూడా కలిపి ఇస్తారని చెప్తున్నారు. జూలై 1వ తారీఖున ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం వైపు చూడాలి. ఒకటి అది కాకుండా ప్రతి మహిళకి ఇంకా కండిషన్స్ నాట్ అప్లైడ్. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పాకెట్ మనీ కిందో, ఆసరా కిందో 1,500 రూపాయల సంవత్సరానికి 18,000 ఇవ్వాలి. ఈ పెన్షన్లు కూడా ఎప్పుడు 59 వరకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ అయితే 50 ఏళ్ళ వరకు. ఇప్పుడు ఈ పెన్షన్ వచ్చే వాళ్ళు కూడా 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళు తగ్గిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాళ్ళే దాదాపు 70% ఉన్నారు పాపులేషన్. అందువల్ల దీంతో పాటు 3 గ్యాస్ సిలిండర్లు, 4వదేమో ఎమ్మెల్యేలు కొంతమంది చేశారు. ఇక దాంతోపాటు ఉచిత బస్సు ప్రయాణం జిల్లా స్థాయిలో అనుకోవచ్చు. అక్కడ అందరూ దెబ్బలాట వేసుకుంటారు. బస్సు విశాఖపట్నం వరకు వెళ్తుంది అనుకోండి, సింహాచలం వాళ్ళు బయలుదేరి చెప్తున్నానండి మేము అన్నవరం వస్తున్నాం అన్నారు అనుకోండి, జిల్లా దగ్గర దింపేస్తే కుదరదు కదా. అక్కడ చిన్న చిన్న విషయాలు బట్టి రద్దుకోవచ్చు. ఇది ఎంతమంది పిల్లలు ఉన్నా సరే, ఇవన్నీ దీంతో పాటు ఇంకా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేయటం కొంచెం కష్టసాధ్యం. కానీ జగన్ గారు తను చేసింది అమలు చేసినప్పుడే ఓడించిన ప్రజలు ఇది చేస్తే ఇంక మన కూడా ఓడిస్తారు, ఇది అనవసరం అనుకోడు కూడా వచ్చేది. కేస్ స్టడీ అయింది, ఇండియాలో కేస్ స్టడీ అయింది. నా అభిప్రాయం ప్రకారం బడ్జెట్ కోసం 70,000 కోట్లు అదనంగా దీన్ని ఖర్చు పెడుతున్నారని ఆ రోజు ఆరోపించిన నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా పెట్టిందని ఇంకో 70,000, 80,000, 90,000 కోట్లు అవుతుందంట. అంటే 5 ఏళ్ళు ఎంత అవుతుందండి? 4 లక్షల కోట్లు. అమరావతి మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఐ టోటలీ సపోర్ట్ అమరావతి అండి. అమరావతి మహిళల మీద కానీ వాళ్ళు చేసిన దౌర్జన్యాలు కానీ క్రితం ప్రభుత్వం టోటలీ ఐ అగైన్స్ట్ దట్. ఇట్ ఈస్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. బట్ సమాంతరంగా ఇచ్చాపటి నుంచి హిందూపురం కూడా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. అమరావతి వరకు ఇట్ విల్ సస్టైన్, ఇట్ మే టేక్ సమ్ టైమ్, ఇట్ విల్ సస్టైన్. కానీ మిగతా విషయాల్లో మాత్రం చాలా కష్టం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం రావాలంటే ఖచ్చితంగా హోదా విభజన హామీలు తెచ్చుకుంటే కనుక అది సాధ్యమే. సాధ్యం అవున దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నీచు అనే పదం వాడుతున్నా. ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు, ప్రత్యేక హోదా వద్దనే వాళ్ళు నీచుల కింద లెక్కవాళ్ళు. ఇవాళ కొత్తగా ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ కథలు అల్లుతా ఉంది. ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు. మరి రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వస్తే నేను మొట్టమొదటి సంతకం అన్నారు. అప్పుడు సాధ్యమైంది, ఎందుకు సాధ్యం అవదు? సాధ్యమైంది వదిలేసేయండి అని ఒక చెత్త బ్యాచ్ సలహా ఇస్తాం. విభజన హామీలు అవసరం లేదా? రాయలసీమ ఉత్తరాంధ్ర నిధులు అవసరం లేదా? ఎంత దుర్మార్గులండి వీళ్ళు! విషం కక్కుతున్నారు ఆంధ్రప్రదేశ్ మీద. ఇవాళ లోకేష్ గారు ఏం మాట్లాడారు? విభజన హామీల కోసం నేను ప్రయత్నిస్తాను అన్న సంతోషం, ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. జనసేన నేత సత్య గారు కూడా నాతో మనం విభజన హామీలు, ప్రత్యేక హోదా మీద ఒక అఖిలపక్ష కమిటీ ఏమైనా ప్రభుత్వాన్ని చేద్దాం, అందరం కలిసి వెళ్ళాలండి అని చెప్పారు. పాజిటివ్ అప్రోచ్ ఇది. అందువల్ల పోలవరం ఇంతకుముందు చెప్పాను కదండి, అందువల్ల పోలవరం నిర్మాణం అందులో కొంతమంది దూర్తులు బయలుదేరి, ఏదే చెప్పాను కదా, దూర్తులు బయలుదేరి కేంద్ర ప్రభుత్వం నిధుల ఉత్తర భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు అనుకుంటా, వాళ్ళు తెలియదు వాళ్ళు ఎవరో, వాళ్ళు మాట్లాడతా పోలవరంకి రిహాబిలేషన్ రీసెటిల్మెంటే ముఖ్యమండి. రాతి మట్టి కట్టడం పెద్ద ఖర్చు అవుతుంది. ఒక 5,000 కోట్లు పెడితే రాతి మట్టి అయిపోయింది ప్రాజెక్ట్ అంటే. అది అంతా మోసం చేయడానికి కుట్ర. దయచేసి అండర్లైన్ చేసుకోండి దీన్ని. కొంతమంది బయలుదేరు ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బయలుదేరి వచ్చి రాతి కట్టకి నిధులు ఇచ్చాం, 5,000, 7,000 కోట్లు అయిపోయింది అంటారు. కాదు,
150 అడుగులు నిందులో నీళ్లు నిలబెట్టాలంటే దాని నుంచి ఫుల్ లెవెల్స్లో లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్కి వెళ్ళాలంటే 900 మెగావాట్ల పవర్ తిరగాలంటే రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ముంచేసి ఇవ్వటం కాదండి వాళ్ళ. అందువల్ల అది చేయటం ముఖ్యం అన్నిటికన్నా. అది కేంద్ర ప్రభుత్వం 100% చేయాలి. ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటారు పొళ్ళోడు కొట్టి ప్రజల దగ్గర వసూలు చేయండి, ఆంధ్ర వాళ్ళ దగ్గర వసూలు చేయండి అనే దుర్మార్గమైన కుట్ర తెగబడుతున్న ఆంధ్రాకి ద్రోహులు వాళ్ళగా భావిస్తున్నాను నేను దయచేసి. అందువల్ల అలాంటి హామీలు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం. నేను గొడవ పెట్టుకోవాలని కోరుకోవట్లేదు. మంచి జరుగుతుంది కాబట్టి వచ్చే నెల 15 నెలలు 2 నెలలు 3 నెలలు ఆయన మీద వెయిట్ చేస్తాం. మేము సూచిస్తున్నాం, విన్నవిస్తాం చంద్రబాబు గారికి. దయచేసి హంబుల్గా ఇది సాధించండి. ఉద్యమాలు ఇప్పుడు మేము చేయము, తర్వాత చేస్తాం. ఏమైనా సాధించలేకపోతే తర్వాత మాట్లాడతాం. పూర్తిగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా. ఈ సమయంలో డెఫినెట్గా ప్రతిపక్షం కూడా, నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ ప్రతిపక్షం కూడా వాళ్ళ అఖిలపక్షం ఇస్తే సహకరించండి. ఆ రోజు సార్ మీరు సహకరించి వాళ్ళ ముందు ప్రాధాన్యంలో తీసుకెళ్తాం. హామీల అమలు అనేది కష్టసాధ్యమైనా సరే అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. సో ఒకవేళ అమల్లోకి చేయాలని ఒక్క పార్టీకైనా ఆలోచన ఉంటే ఈ 3 పార్టీలు ఒక బాట మీద వెళ్తాయా? అంటే ఒక ఆలోచన అంటే చంద్రబాబు గారి ఆలోచన మీద ఈ 2 పార్టీలు కూడా ఏకీభవిస్తాయా? ఇంకే పార్టీ లేవా ఆంధ్రప్రదేశ్లో? సిపిఐ వామపక్ష పార్టీలు లేవా? అంటే ప్రజల కోసం పోరాడే పార్టీలు ఖచ్చితంగా ఉన్నాయి అక్కడ. కాంగ్రెస్ పార్టీ కూడా, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాజీ అధ్యక్షురాలు షర్మిల గారి నేతృత్వంలో ఒకటి ఉంది కదా పార్టీ. మరి అందరూ తిరుగుబాటు చేశారు. ఒక ఎంత పార్టీని ఇబ్బంది పెట్టారు. అసలు ఎన్డీఏతో కుమ్ముకైపోయారని ఆరోపణలు ఉన్నాయి. అసలే పక్కన పెడదాం. అందులో అద్భుతమైన నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. రాహుల్ గాంధీ ఈ విషయంలో మాత్రం రాహుల్ గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మాత్రం ఆ విషయంలో సెలెక్ట్ చేయాల్సింది. సో మరి ఒకవేళ చంద్రబాబు గారు అమలు చేద్దామన్న ఆలోచనలో ఉంటే ఈ 2 పార్టీలు మరి ఏకీభవిస్తాయా, సపోర్ట్ చేస్తాయా? ఎలా? ప్రత్యేక హోదాకు విభజన హామీల కోసం 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తానని భావిస్తున్నాను. సిపిఐ సిపిఎం పార్టీలు ఉద్యమ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నినాదమే అదే రాహుల్ గాంధీ గారు చెప్పిన తర్వాత అవుతుంది. రాష్ట్రంలో ప్రజానీకం 90% మంది మరి ఉత్తర భారతీయ జనతా పార్టీ మాయలో పడి ఆంధ్రప్రదేశ్ మీద విషం గక్కే వాళ్ళు తప్ప ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడుగా తీసుకునే తమ హక్కుల కోసం, విభజన హామీల కోసం ఆయన ఏదైతే తీసుకున్నారో ప్రతి ఒక్కళ్ళు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇవ్వని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ద్రోహమే. వాళ్ళు దొంగ కబుర్లు చెప్పేవాళ్ళు, ఇది అక్కర్లేదని అటు ఇటు ఆడేవాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసేవాళ్ళు కానీ భావిస్తున్నాను. లెటర్స్ సపోర్ట్ ద చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి లెటర్స్ సపోర్ట్ హిమ్ ఇన్ దిస్ కాజ్. నేను మిగతా ఇన్ దిస్ కాజ్ సపోర్ట్ చేద్దాం. రాష్ట్రం బయటపడే అవకాశం ఉంది. రాష్ట్రం చచ్చిపోలేదు, జనాలను చచ్చిపోలేదు. ఏమో నాశనం అయిపోయింది 50 ఏళ్ళు అంటున్నది. 50 ఏళ్ళు అనే ఆయన చేసిన దుర్మార్గ పాలన కొంత ఉంది, కొన్ని మంది పని చేసి ఉండొచ్చు. రాష్ట్రంలో అద్భుతమైన యువత ఉన్నారు. ఇవాళ ఎక్స్పోర్ట్స్ 1,60,000 కోట్లు పెరిగిపోయినాయండి. చాలామంది తెలియదు. 2019 మీద పోల్చుకుంటే ఇండస్ట్రీస్ కొన్ని అమరాజు లాంటివి పంపిస్తారు బలవంతమైన దుర్మార్గం. కానీ మిగతా చోట్ల పాజిటివ్. అందుకని రాష్ట్రం చచ్చిపోలేదు, యువత ఉన్నారు, సంపద ఉంది. ఓన్లీ కావాల్సిన కేంద్రం అండ, ప్రత్యేక హోదా, విభజన హామీలు. లేదంటే అక్కడక్కడ ఏదో ఫ్యాక్టరీలు వస్తూ ఉంటాయి, ఏదో డామ్ డిస్కొని టీవీలో వేసేస్తారు వచ్చేసినాయి అని, లులుమాలు వచ్చేసింది, 1,00,000 ఉద్యోగాలు పోయినాయి. ఆ లులుమాల్ ఏదంటే హైదరాబాద్లో అందరూ మంజరి మాలని ఒక మూసేసిన మాల ఒకటి ఉంది. ఆ మాల్లో తీసుకెళ్ళి 4 ఫ్లోర్లు పెట్టారు. చూడండి, 1,00,000 ఉద్యోగాలు లేదు, పోస్టలైజ్ చేసుకుంటున్నారు. లులుమాల 1,00,000 ఉద్యోగాలు వచ్చేస్తారు. దాని గురించి కాదు. అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు, ఇన్ఫోసిస్ లేదంటే హెచ్సిఎల్ అప్పుడు ప్రయత్నం చేశారు. అలాంటివి కనుక వస్తే సాఫ్ట్వేర్ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీస్, క్యాన్సలరీస్ అద్భుతమైన సీ కోస్ట్ ఉంది. అద్భుతమైన యువత ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అందుకని రాష్ట్రం చచ్చిపోలేదండి. ఏమో అది శ్మశాల నుంచి నిలబడ్డ అలానే మాట్లాడద్దు. ఆంధ్రప్రదేశ్ శ్మశాన అనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు. అప్పుడు అమరావతి అన్నారు కదా కొంత చెత్త ఫెలోస్. అందువల్ల దయచేసి ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడు అనొద్దు. జీవం ఉన్న ప్రాంతం కాకపోతే అన్యాయం చేసింది కేంద్రం, దాన్ని ఆదుకోవాలనుకో. ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. ఎలా ఇస్తారు సార్? ఏంటి ఇది సాధ్యమేనా? డెఫినెట్గా ఎందుకు సాధ్యం కాదండి. లెట్ us have a పాజిటివ్ ఒపీనియన్ అని. ఎలా 4 లక్షల ఉద్యోగాలు? ఇంకా అంతకన్నా ఎక్కువ వస్తాయి. మార్గం ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ ఏం లేదండి. మీకు థాయిలాండ్ చూసారు, చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి. తైవాన్ మీరు చూడండి ఒకసారి, అన్ని యాన్సల్ ఇండస్ట్రీస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన యువత ఉన్నారు. నా తెలంగాణ నా ఆంధ్రప్రదేశ్ నా తెలుగు జాతి అంటాను నేను. 14 కోట్ల మంది తెలుగు జాతి అన్న గొప్ప ఉత్కృష్టమైన దేశం. పోరాట పట్టుకున్న కొమరం భీమ్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కానీ, కన్నిగండి హనుమంతు కానీ, పోరాట యోధన మాల కన్నమనిడు కమాండర్ ఇన్ చీఫ్, ఒక ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్, దళితుని పెట్టిన ఒక గొప్ప జాతి. పోరాట స్ఫూర్తి ఉంది. అద్భుతం. సత్యనాథేళ్ళు గారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉండేది ఉంది. డొక్కా సీతం గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ప్రపంచాన్ని కాపాడిన ఆరోమేషన్ టెట్రాసైకిన్ ఇచ్చి ప్రపంచాన్ని కాపాడిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారు అనేక మంది మహానుభావులు మన దేశాన్ని కాపాడారండి, ప్రపంచాన్ని కాపాడారండి. అందువలన సత్తా ఉంది. ఉద్యోగాలు అంటున్నారు. ఇవాళ రాయితీలు కనుక, ఇన్సెంటివ్స్ కనుక కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దుర్మార్గంగా గుజరాత్ తరలించిన 9,60,000 కోట్ల ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. పైపులో ఉన్నాయండి గుజరాత్లో. ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందంటే ఎగిరికి కింద పడిపోతారు కొంతమంది. 7,000 కోట్లు వచ్చిందంటే అదే బ్రహ్మాండం బదులైపోయింది అన్నారు. అందువలన
దయచేసి గమనించమని చెప్పుకోతున్నా, ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో 100% అని చెప్పి ఆ గిఫ్ట్ సిటీ అని దాన్ని పట్టుకుపోతున్నారు మోడీ గారు. అంతకుముందు ధోలేరా సిటీ అంట, అంతకుముందు గాంధీనగర్ అన్ని పట్టుకెళ్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీలో ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు ఇన్సెంటివ్స్ ఇంకా ఈశాన్య రాష్ట్రాలకు 2027 మార్చి 31 వరకు కొనసాగుతున్నాయి. దయచేసి దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదో టీవీలో పెట్టుకుని మనకు ఒకటి వచ్చేసింది, లులు మాల్ వచ్చేసింది, ఆ మాల్ వచ్చేసింది, ఈ మాల్ వచ్చేసింది, దానివల్ల కాదండి. కాంప్రహెన్సివ్గా డెవలప్ కావాలి, ఇండస్ట్రీస్ డెవలప్ కావాలి, ఏజెన్సీస్ డెవలప్ కావాలి. యువతకి ఇప్పుడు ఎంఎస్ఎంఈలో సపోర్ట్ చేస్తున్నాను. దాని అడ్వాంటేజ్ కేంద్ర ప్రభుత్వం మొత్తం గుజరాత్ యువతకు ఉత్తర భారత యువతకు అని కాదండి. మనం కూడా అవకాశం తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలు లేవు. ఏం పెట్టుకుందాం అనే కొన్ని పరిస్థితి వస్తుంది. దాని మీద తీసుకుంటే అద్భుతంగా డెవలప్ చేయండి. 4 లక్షలు కాదు, ఇవాళ 10 ఏళ్ళు ఆలస్యం అయిపోయింది, ఒక తరం నాశనం అయిపోతుంది. ఇప్పటికన్నా హోదా విభజన హామీల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకని వారికి ఇప్పుడేం మేము ఒత్తిడి చేయము, సూచన చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తే 4 లక్షలు కాదు 5 లక్షలు, అంతే తప్ప ఏదో కాగితాల మీద వేసుకునే లెక్కలుగా మాత్రం మార్చొద్దండి. యూ కెన్ డూ ఇట్ సబ్జెక్ట్ ఇఫ్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ దిస్. డెఫినెట్లీ లెట్ us హ్యావ్ ఏ పాజిటివ్ ఒపీనియన్. కొత్తగా ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేశారు ఇప్పుడే. అందువలన వారికి పూర్తి అభినందన తెలియజేస్తున్నాను. వారి ఈ విషయంలో సక్సెస్ కావాలని, హోదా విభజన హామీలు సాధించుకుంటే సక్సెస్ అవుతారని చెప్పి మనం చేస్తున్నాం. అమరావతిలో రియల్ ఎస్టేట్ పెంచడానికి అక్కడ రాజధాని ఏర్పాటు అంటున్నారా సార్? రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడిగితే బాగుంటుందండి. ఈ ప్రపంచంలో ఎక్కడ సరే జిఎస్టిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని ఉంటారు. దాంట్లో ఏదైతే ఉందో దాంట్లో రియల్ ఎస్టేట్ కూడా ఒక భాగమేనండి. అందువల్ల అభివృద్ధి సూచికల్లో అది కూడా నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ కూడా భాగమే. నిర్మాణ రంగం కాకుండా అది భాగమే. కాబట్టి అది ఇవాళ అంటే వ్యాపారం లేను, దాంట్లో కూడా లేను, బట్ బాగా ప్రైసెస్ పెరిగి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే 2018లో 20,000 ఉన్న గజం 2022 వచ్చేటప్పటికి 5,000, 7,000 పడిపోయింది. దానివల్ల అభివృద్ధి వచ్చిందని చెప్పను నేను. బట్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి 1 లక్షల కోట్ల రూపాయలు నిజంగా ఓ చోట దొరకడంలో 50,000, 70,000 కూడా అయిందంటే 1,50,000, 2 లక్షలు కనుక ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందంటే హుడా ప్యాట్లు లేఅవుట్ వేశారు సామాన్యులకి అని చెప్పి. అంతకుముందు వ్యాపారం చేసింది. అలాగే 2007-8 అనుకో రాజశేఖర రెడ్డి గారు ఉండగా విజయవాడ దగ్గర కూడా ఈ ల్యాండ్ పూలింగ్ చిన్న స్థాయిలో చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కాకపోయినా అక్కడ నేను ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళు చేస్తే సామాన్యులకి అన్ని వర్గాలకి ఆవాసం ఉండేటట్టు, లో ఇన్కమ్ గ్రూప్కి కూడా అవకాశం ఉండేటట్టు దాన్ని చేసుకుంటే వాళ్ళ ప్రభుత్వం తప్పే ఉందండి, దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. మీరు చూసారు హైదరాబాద్లో వాళ్ళ వ్యాపారం చేసేది ఎవరండి? గోల్డెన్ మైల్ అని పథకం వేసి ఎకరం 100 కోట్లకి అమ్మింది ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చారిటీ చేసిందా తెలంగాణ ప్రభుత్వం? నో, అదే ముఖ్యం కాకూడదు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చేస్తే దాంట్లో భాగం ఉండాలి.